'రజనీ అండ్ కమల్ 50 ఇయర్స్ ఆఫ్ టుగెదర్‌నెస్.' ఒక 50 ఇయర్స్ ఒకే ఇండస్ట్రీలో ఉంటూ, ఓకే. అండ్ కాంపిటీషన్‌తో ఉంటూ, ఇద్దరు పోటాపోటీగా నువ్వు నంబర్ 1 నేను నంబర్ 2 అని బయట జనాలు చెప్తూ ఉన్నా కూడా లైక్ ఎటువంటి ఈగోస్ లేకుండా అండ్ ఆ ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేయడం అనేది ఇట్స్ లైక్ మైథలాజికల్ స్టోరీ అని చెప్పొచ్చేమో. ఎందుకంటే మనం ఇలాంటి స్టోరీలు ఈ టైంలో, ఈ ఎరాలో వింటాం అనేది నేను అనుకోను. ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ కలిసుంటేనే గొడవలయిపోతున్నాయి. అసలు తర్వాత వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారా లేదా అనే డౌటొస్తుంది. అలాంటిది 50 అవును. ఇయర్స్ ఒకే ఇండస్ట్రీలో ఉంటూ అండ్ సేమ్ రేంజ్‌లో ఇద్దరు సూపర్ స్టార్స్‌గా ఉంటూ ఉండడం అనేది దట్స్ ఇంపాసిబుల్ అది. అది ఎక్కడ జరగదు. ఐ థింక్ ఇది ఎప్పుడో ఒక జనరేషన్‌కి ఒకసారి జరుగుతది. అండ్ దట్ ఈస్ అవర్ టాపిక్ టుడే. దట్ టూ వితౌట్ ఇగోస్. అవును. వితౌట్ ఈగో. మనకు తెలిసినంత వరకు బయట జనాలకి కనిపించినంత వరకు ఎక్కడ ఈగోస్ లేవు. అండ్ ఆ! ఇంటర్నల్‌గా గూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు మనకు వాళ్ళు కలిసినప్పుడు గూడా మనకి వాళ్ళ ఫేసెస్‌లో అది కనిపించదు. ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు ఆహ్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లాగానే హ్మ్. వాళ్ళిద్దరూ అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ యాహ్! అందుకే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అలాగే సర్వైవ్ అవుతుంది ఇప్పటికి. అంతే. అండ్ ఇప్పుడు చాలా మందేంటంటే 'రజనీకాంత్', 'కమల్ హాసన్' అన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా 'కమల్ హాసన్' ఫ్యాన్స్ అది గూడా వాడు ఒక ఎర్లీ 20స్‌లో, టీన్స్‌లో ఉన్నారు అంటే, ఆడు 'కమల్ హాసన్' ఫ్యాన్ అయ్యాడంటే ఓన్లీ 'విక్రమ్' మూవీ తర్వాత అయ్యుంటాడు. ఎగ్జాక్ట్‌లీ. బిఫోర్ 'విక్రమ్' అసలేంటి? ఏం జరుగుతుంది? అండ్ ఆయన పర్సనా ఏంటి అనేది ఎవడికి తెలీదు. అది సేమ్ విత్ 'రజనీకాంత్.' ఓకే. మేబీ సో, యాహ్! ఆ సోషల్ మీడియాలో చూస్తున్న స్టైల్స్ గాని, వాటిని జూసి ఏదో ఫ్యాన్స్ అంటారే గాని, లైక్ ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ఆళ్ళు క్రియేట్ చేసిన యుఫోరియాని వాళ్ళు ఖచ్చితంగా ఈ మిస్ అయ్యారు. అండ్ ఎప్పటికి అది రిపీట్ అవ్వదు. ఈ ఆ ఆరా మల్టీప్లెక్సెస్‌లో ఎక్కడికి ఎప్పుడు రాదు మళ్ళీ గూడా. అది అదిక అస్సల మనతోటే ఎండ్ అయిపోయిందది. వీళ్ళకేమి రాదది. అంతే. 90స్ కిడ్స్ అవి. పాన్ ఇండియా వ పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా హీరో అనే వర్డ్ కాయిన్ అవ్వకముందే లైక్ వీళ్ళిద్దరూ అటు తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం అనే తేడా లేకుండా అన్నిట్లోనూ సూపర్ స్టార్స్‌గా ఉన్నారు. ఓహ్! 2 డిఫరెంట్ లెజెండ్స్ అండ్ 2 డిఫరెంట్ పార్ట్స్ అండ్ 1 అన్‌ఫర్గెట్టబుల్ ఎరా. యాహ్! సో అదే గదా! ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ ఇండియా అని అందరూ అంటున్నారు గానీ, గట్టిగా ఆలోచిస్తే ఆ రోజుల్లోనే వీళ్ళిద్దరూ అన్ని ఏరియాస్ ఆఫ్ లాంగ్వేజెస్‌లోకెళ్ళిపోయారు. ఆ అట్ వర్డ్ వాడకుండానే. ఇ 'రజనీకాంత్' ఎవరు, 'కమల్ హాసన్' ఎవరు తెలియని వాళ్ళు ఇండియాలో లేరు. లైక్ 'అమితాబ్ బచ్చన్.' అంతే. యాహ్! అది గూడా ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా అనేది చిన్న వర్డ్. ఎందుకంటే ఆ! జపాన్‌లో 'ముత్తు' సినిమా జపాన్‌లో సూపర్ హిట్ అది. అవును. అండ్ 'ముత్తు' ఎప్పటి సినిమా అది? 90స్‌లో వచ్చిన సినిమా అది. అండ్ అప్పటికి అవును. సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లేదు. దాని గురించి మన ట్రంప్ మనమే కొట్టుకుంటున్నట్టు చెప్పడానికి. అండ్ అది అవును. జపాన్ దాకా వెళ్ళిందంటేనే అదొక పెద్ద వండర్. జపాన్‌లో ఆ టైంలో ఒక పెద్ద హిట్ అది. అలాగే 'కమల్ హాసన్' గాట్ రెస్పెక్ట్ ఇన్ హాలీవుడ్ అండ్ ప్యారలల్ ఇండస్ట్రీస్ ఆల్సో. సో, అవును. ఇవన్నీ కూడా 90స్‌లోనే జరిగినాయి. 80స్ అండ్ 90స్‌లోనే జరిగాయి. సో, దట్స్ అన్‌ఇమాజినబుల్ ఆరా. ఒకళ్ళు 'రజనీకాంత్' అనే వ్యక్తి చూసుకుంటే ఒక బస్ కండక్టర్‌గా స్టార్ట్ అయ్యారు. బస్ అవును. కండక్టర్ నుంచి సూపర్ స్టార్ అయ్యారు. అండ్ 'కమల్ హాసన్' దగ్గరికొచ్చి చూస్తే డిఫరెంట్ జర్నీ ఆల్‌టుగెదర్. లైక్ ఒక హ్మ్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చైల్డ్ స్టార్ట్ అయ్యి, ఆర్టిస్ట్. సినిమాలోనే పెరుగుతూ, సినిమాలోనే మల్టిపుల్ క్రాఫ్ట్స్ ట్రై చేస్తూ, అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఒక టీనేజ్‌లోనే ఒక లీడ్ యాక్టర్‌గా వచ్చి, స్లోగా ఒక 'బాలచందర్' డైరెక్షన్‌లో ఆయన గైడెన్స్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తూ, ఒక ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా అనే రేంజ్‌కి వెళ్లారు. సో, ఇద్దరికి ఆయన ఒకళ్ళే గురువు. అదృష్టం ఏంటంటే, లెజెండ్స్ లైక్ 'శివాజీ గణేశన్' హ్మ్. వీళ్ళతో యాక్ట్ చేసి, వీళ్ళతో టైం గడిపేంతగా ఆయన అదృష్టం ఉంది. కమల్ అవును. హాసన్. అవును. అదొక బెనిఫిట్ అతనికి. అవును. అంతే. నాకు తెలిసి అది ఈవెన్ 'రజనీకాంత్' కూడా బయట ఆయన ఈ డ్రామాలు వేసేటప్పుడు గాని, వీటిల్లో గూడా ఆయన బాగా చేశారు గాబట్టే ఆయనకి అంత ఇంట్రెస్ట్ గాని అంతా వచ్చింది దీని మీద. అంతే. ఆబ్వియస్‌గా. ఇద్దరికీ ఒకటే ఎంకరేజ్‌మెంట్ ఒకటి గురువున్నారు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి. యెస్. ఇద్దరికి ఒకటే గురువున్నారు. అండ్ ఒకే గురువు దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు డిఫరెంట్ మెంటాలిటీస్, ఇద్దరు డిఫరెంట్ పాత్స్ ఉండడం అనేది చాలా రేర్ అది. ఎందుకంటే గురువుని బట్టే శిష్యులుంటారు గదా! సో, అవును. అవును. 'బాలచందర్' ఎరాలో ఇద్దరొచ్చారు. అండ్ ఆయన దగ్గర నుంచి ఇద్దరు స్టార్ట్ అయ్యారు. అండ్ ఒకళ్ళ పాత్ ఏమో ఇంటలెక్చువల్ పాత్. ఇంకొకళ్ళేమో అవును. పక్కా కమర్షియల్ పాత్. కమర్షియల్ పాత్.
అండ్ ఇద్దరిలో ఎవరికీ ఒకళ్ళొకళ్ళు తక్కువ గాదు. అండ్ ఇద్దరి ఫ్యాన్స్ గూడా అలానే ఉంటారు. 50, 50. అవును. కానీ వీళ్ళిద్దరి యాహ్! గొప్పతనం ఏంటంటే, నీ మీ నీకు 'రజనీకాంత్' గారిని అడిగితే 'రజనీకాంత్' గారు నీకెవరు అభిమాన నటుడు అంటే 'కమల్ హాసన్' పేరు చెప్తారు. 'కమల్ హాసన్' గారిని అడిగితే ఎవరు అభిమాన నటుడు అంటే 'రజనీకాంత్' గారు. అంత మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటది వాళ్ళిద్దరి మధ్య గూడా. అవును. అంతే. అంతే. ఇప్పుడు చూస్తే 1970స్‌లో తెలుగు పీపుల్‌కి ఒక అదృష్టం ఏందంటే ఆ టైంలో ఈ 'బాలచందర్' లాంటి వాళ్ళు తెలుగులో కొన్ని సినిమాలు చేశారు. అందులో హ్మ్. 'మరో చరిత్ర' ఒకటి. అండ్ 'మరో చరిత్ర' అనే సినిమా తెలుగులోనే వచ్చిన సినిమా అది. డైరెక్ట్ తెలుగు మూవీ. అందులో ఏంటి ఒక తమిళ్ అబ్బాయి, తెలుగు అమ్మాయి తెలుగమ్మాయి. లవ్ లవ్ చేసుకోవడం. అంటే ఒక సాడ్ ఎండింగ్ ఉంటుంది. ఓకే. ఆ సినిమా చాలా మంది చూసుంటారు. ఎవరైనా చూడకపోతే మాత్రం అది తెలియని కంపల్సరీ చూడాలి. వాళ్ళెవరు లేరు. ఒకవేళ చూడకపోతే చూడాలి. చూస్తే ఏమవుద్దంటే ఇప్పుడు తర్వాత వచ్చిన చాలా సినిమాలకి ఇన్‌స్పిరేషన్ అవుద్ది. కొన్ని కొన్ని సీన్స్ అక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీసుకోవడం. కొన్ని సాంగ్స్ సిట్యుయేషన్స్ అక్కడి నుంచి తీసుకోవడం ఇలా జరుగుతుంటది. అండ్ ఆ సినిమానే కమల్ హాసన్‌ని స్టార్ట్ చేసింది. హ్మ్. ఈ రీసెంట్‌గా గూడా కమల్ హాసన్ ఏదో ఒక ఇంటర్వ్యూలోనే ఎందులో చెప్పారు. నన్ను తెలుగు వాళ్ళే ఫస్ట్ స్టార్‌ని చేశారు. ఇక్కడ స్టార్ అయిన తర్వాత నేను మళ్ళీ తమిళ్‌లోకెళ్ళి ఆ స్టార్ స్టేటస్ అనుభవించానని చెప్పి. సో, అది ఒకటి. అండ్ ద సేమ్ టైమ్‌లో రజనీకాంత్ నెగెటివ్ క్యారెక్టర్స్ సపోర్ట్ లీడ్స్ చేసుకుంటూ వచ్చారు. హ్మ్. 'అంతులేని కథ' ఇలాంటి సినిమాల్లో. అవును. ఆహ్, సో, ప్యారలల్ జర్నీ అన్నమాట. కమల్ హాసన్ హీరోగా వస్తే ఈయనేమో విలన్ సపోర్ట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ రావడం. ఇద్దరి జర్నీస్ ఒకేలా స్టార్ట్ అయినాయి. ఆ స్టైల్‌కి చాలా మంది ఫాన్స్ అయ్యేవాళ్ళంట. ఒక సపోర్ట్ యాక్టర్‌కి చూడడానికి ఓకే. ఇతను ఇలా ఉన్నాడు డిఫరెంట్‌గా. ఈ స్టైల్ అనేది చాలా మందిని అట్రాక్ట్ చేసింది. సో, అవును. దట్స్ వన్ థింగ్. అండ్ ఆ ఇది చూసుకుంటే వాళ్ళిద్దరూ కలిసి చేసిన కొన్ని సినిమాలుంటాయి. ఇప్పుడు మనకి తెలుగులో 'పదహారేళ్ల వయసు' అని చెప్పి సినిమా ఉంది. దాన్ని తమిళ్ యాక్చువల్ ఒరిజినల్ 'పదహారు వయతినెల్' అని చెప్పేసి ఉంటుంది. తర్వాత 'అవర్గల్' అని ఒక మూవీ. సో, ఇలాంటి అవును. కొన్ని సినిమాలుంటాయి. ఇవి వాళ్ళు 'రజనీకాంత్' విలన్‌గా, 'కమల్ హాసన్' హీరోగా ఇద్దరు కలిసి యాక్ట్ చేయడం ఇలాంటివి జరిగింది. సో, అది ఒక రకమైన అదొక రకమైన హిస్టరీ ఎపిక్ జర్నీ అది. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఆల్‌మోస్ట్ అట్‌లీస్ట్ 1970స్ అండ్ 80స్‌లో ఆల్‌మోస్ట్ 12 మూవీస్ వరకు కలిసి చేశారు. ఇద్దరు ఎర్లీ స్టేజ్. అవును. 12 మూవీస్ ఏమో చేశారు. కరెక్టే. 12 13 12 అనుకుంటా. 12 అనుకుంటా యాస్ పర్ గూగుల్ అది 12 అని చెప్పింది. మనం మేబీ మిస్ అయ్యుండొచ్చేమో. మిస్ ఎందుకంటే అయ్యుండొచ్చు. ఎందుకంటే అప్పట్లో ఇప్పటిలాగా సంవత్సరానికో సినిమా గాదు గదా! వాళ్ళు అవును. ఒకేసారి చాలా సినిమాలు చేసేవాళ్ళు. ఆ టైంలో గూడా వాళ్ళు స్టోరీని బట్టి యాక్టర్స్‌ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 'రజనీకాంత్‌కి' సెపరేట్‌గా ఒక స్టోరీయో, 'కమల్ హాసన్‌కో' సెపరేట్‌గా ఒక స్టోరీయో అలా హ్మ్. రాసే ట్రెండ్ అప్పట్లో లేదు గాబట్టి, స్టోరీని బట్టి గాబట్టి వాళ్ళకి ఎక్కడ ఫిట్ అయితే అక్కడ తీసేసుకున్నారు. సో, వాళ్ళు అన్ని సినిమాలు యాక్ట్ చేయగలిగారు అంటే కేవలం స్టోరీ బేస్డ్ వల్లే. అంతే. అది డైరెక్టర్స్ చాయిస్. క్రెడిట్ కూడా. అవును. అవును. డైరెక్టర్స్ చాయిస్. అంటే అదే ఇప్పుడు మన తెలుగులో వాళ్ళొచ్చిన ఇంపాక్ట్ గురించి ఆలోచిస్తే హ్మ్. 1980స్ ఓకే. 'కమల్ హాసన్' గురించి చెప్తే అందరికి గుర్తొచ్చే సినిమా 'సాగర్ సంగమం', 'స్వాతి'. అవును. ఆ 2 సినిమాల నుంచి మనం అసలు బయటికెళ్ళలేం. ఓకే. అండ్ తెలుగు సినిమా హిస్టరీ చెప్పాలంటే ఆ సినిమా గురించి చెప్పకుండా ఎవడు క్లోజ్ చేయడు. అది టచ్ చేయకుండా ఏది చెప్పలేం. అవును. అసలు. అండ్ ఆ 2 సినిమాలు అండ్ 'స్వాతి ముత్యం' ఆ రోజుల్లో ఆల్‌మోస్ట్ ఆస్కార్ దాకా వెళ్లి ఎనకొచ్చాయి. హ్మ్. అండ్ 'నాయకుడు' అది తమిళ్ మూవీనే. బట్ ఆ తమిళ్ మూవీ అది గూడా అప్పటి ఆస్కార్ నామినేషన్ వచ్చిందంట. బట్ అది రాలేదు. బట్ తెలుగు నుంచి ఫస్ట్ టైమ్ ఆస్కార్ నామినేషన్ దాకా వెళ్ళిన సినిమా 'స్వాతి ముత్యం.' 'స్వాతి ముత్యం.' అవును. అది, అది 'నెవర్ బిఫోర్' మూవీ అది. అది ఇప్పుడు రీసెంట్‌గా ఈ మధ్య 'కమల్ హాసన్' గారిది కొన్ని ఉన్నాయన్నమాట ఇంటర్వ్యూస్‌లో. వాటిలో గూడా 'స్వాతి ముత్యం' క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు నేను చేయాలంటే అలా చేయలేనంటున్నారు. ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఆ టైమ్‌లో డైరెక్టర్‌తో అవుతున్న డిస్కషన్స్‌లో ఆ టైంకి ఆయనకనిపించింది చేశారు. అవును. ఇప్పుడు మళ్ళీ నేను జేయాలి అంటే అది ఇమిటేషన్ లాగా ఉంటది. లేకపోతే అసల అలా చేయలేను అని జెప్పేసి ఆయనే జెప్పేసారు. అవును. దట్స్ యాక్చువల్లీ అది చాలా హానెస్టీగా ఉండాల్సి ఉంటుంది. అలా చెప్పాలంటే. ఓకే. అండ్ అలా ఉండేది. ఇక్కడ ఎస్పెషల్లీ మన తెలుగులో వచ్చేసరికి. సో, తెలుగులో 'రజనీకాంత్' ఎరా అనేది 90స్‌లో స్టార్ట్ అయింది. హ్మ్. ఎందుకంటే ఆ! 80స్‌లోనే నిజమే. మనకి 80స్‌లోనే మనకి 'కమల్ హాసన్' వాస్ ఎ సెలబ్రేటెడ్ యాక్టర్. ఈ మనకెలానా నార్మల్ సూపర్ స్టార్స్ ఎలా అయితే ఉన్నారో లైక్ అప్పటికి 'కృష్ణ'
కృష్ణంరాజు, సోహన్ బాబు గారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చిరంజీవి ఈ వీళ్ళ ఎరా స్టార్ట్ అయింది. ఆ టైంలో ప్యారలల్‌గా కమల్ హాసన్‌కి కూడా ఈక్వల్‌గా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అండ్ ప్రతి సినిమా ఇక్కడ డబ్బింగ్ అయ్యి కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా చేసినవి కూడా ఉన్నాయి. లైక్ అవును. 'విచిత్ర సోదరులు'. 'విచిత్ర సోదరులు' మూవీకొచ్చేసరికి ఆ మూవీలో ఒకళ్ళు మరుగుజ్జుగా చేయడం, ఇంకొకళ్ళు హ్మ్. నార్మల్‌గా ఉండడం. ఆ మరుగుజ్జు క్యారెక్టర్ ఎలా చేశారు ఆ టైంలో, ఎటువంటి గ్రాఫిక్స్ లేని టైంలో, వీఎఫ్ఎక్స్‌లు ఇలాంటివి అసలు ఎవరికీ తెలియని టైంలో. అప్పుడేవో కొన్ని కెమెరా ట్రిక్స్ ఉండేవి. ఆ కెమెరా ట్రిక్స్‌ని ప్లేస్ చేసుకొని, తర్వాత చుట్టూ ప్రాపర్టీస్‌ని పెట్టుకొని, ఓకే. ఫిల్మ్‌ని ఎక్స్‌పోజ్ చేస్తూ చేశారో, లేకపోతే ఎలా చేశారో గానీ, ఇప్పటికి కూడా ఎగ్జాక్ట్ టెక్నాలజీ అనేది పూర్తిగా చెప్పలేదు. వాళ్ళు రివీల్ చేయలేదు. ఎలా చేశారు, ఏంటి అని. కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి. కొంచెం కొంచెంగా చెప్పారు. బట్ ఇప్పటికి అదొక వండర్. సో, అవును. అది అలాంటి వండర్. సినిమాలు 80స్‌లో ఇదంతా చూసారు మనోళ్ళు. తెలుగు వాళ్ళు. ఓకే. అండ్ 'కమల్ హాసన్' ఎరాని. కానీ 90స్ నుంచి ఒక భాష మూవీ ఎప్పుడైతే వచ్చిందో, లైక్ థియేటర్ సెలబ్రేషన్స్ ఫర్ రజనీకాంత్ అనేది స్టార్ట్ అయింది. అవును. రజనీకాంత్‌కి కూడా ఈక్వల్‌గా ఒక కటౌట్‌లు పెట్టడం, మిగతా సూపర్ స్టార్స్ లాగా పాలాభిషేకాలు చేయడము, అసలు ఆ విజిల్సు అవి దట్స్ డిఫరెంట్ థింగ్. నాకు తెలిసి మన నేను అబ్జర్వ్ జనరేషన్. చేసిందేంటంటే, కమల్ హాసన్ ఇన్ని మూవీస్ చేసి, ఇన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేసి, ఒక స్థాయికొచ్చిన తర్వాత, హ్మ్. రజనీకాంత్ ఎక్కడి నుంచో వచ్చేసి ఫాస్ట్‌గా వచ్చేసాడు. మళ్ళీ అదే రేంజ్ కన్నా ఫీలింగ్ ఉంటది నాకైతే. ఇద్దరు ఆ! ఒకేసారి ఆహ్, అవును. అవును. అది నిజం కదా! అవును. కరెక్టే. ఎందుకంటే ఈ మాస్ అనే జానర్ ఏదైతే ఉందో దానికి ఆ అవును. కెపాసిటీ ఉంది. అది అవును. జనాల్లోకి తొందరగెళ్తది. అవును. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఏందంటే 'బాషా'. 'బాషా' మూవీలో ఏముంటది, ఆటో డ్రైవర్‌గా కనిపిస్తాడు ఫస్ట్ హాఫ్ మొత్తం. ఆటో డ్రైవర్‌గా కనిపించినప్పుడు ఏందంటే ఆ టైంలో ఆటో డ్రైవర్స్, రిచా పుల్లర్స్ ఎక్కువుండేవాళ్ళు. అవును. సో, ఆటో డ్రైవర్స్ రిలేట్ అయ్యారు. ఒక పెద్ద హీరో మనలాగా ఉన్నాడు. ఒక ఆటో మనలాగా అంత డ్రైవర్‌ని డబ్బుంది. ఎలివేట్ చేసినట్టుంది ఒక సింపుల్‌గా. ఆటో డ్రైవర్‌ని ఎలిమినేట్ చేసి అవును. ఎలివేట్ చేసినట్టుంది. సో, ఈ అప్పట్లో ఇప్పుడు చూస్తే ఇప్పుడందరూ గూడా స్టైలిష్ సూట్స్ ఏసుకొని, గ్లాసెస్ పెట్టుకొని, ఏదో పెద్ద పెద్ద కార్స్‌లో దిగేసి, బీభత్సమైన బీజీఎం పెట్టేసుకుంటే అది మాస్ అంటున్నారు గానీ, అంటే యాక్చువల్ మాస్ అంటే ఇది. అవును. ఒక ఆటో కానీ డ్రైవర్‌కి ఆ డబ్బులివ్వడం. రోజుల్లోనే అంటే ఆ 'భాషా' మూవీని బేస్ చేసుకొని 'భాషా' మూవీ ఎలా ఉంటది? మనం సింపుల్‌గా చెప్పాలంటే ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటది? హీరో ఉంటాడు. హీరో ఫస్ట్ ఇప్పుడు నడుస్తూ ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉంటది. మళ్ళీ క్లైమాక్స్‌కొస్తది. ఇదే థియరీ చాలా తెలుగు సినిమాలు తీశారు. ఐ అవును. డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్. అంటే హీరోకి అవును. బ్యాక్‌గ్రౌండ్, తర్వాత మళ్ళీ వచ్చేసి కరెంట్ ఏముంది, తర్వాత మళ్ళీ వచ్చి క్లైమాక్స్. క్లైమాక్స్‌లో ఆహ్, దాన్నేమంటారు ఫ్లాష్ బ్యాక్‌లో ఎవరైతే విలన్స్ ఉన్నారో వాళ్ళని చంపడం. సేమ్ ఇదే థియరీ, ఇదే స్క్రీన్ ప్లే తోటి తెలుగులో టెంప్లేట్. ఇప్పటికి గూడా సినిమాలు అయ్యే నడుస్తున్నాయంటే దానికి ఆహ్, రూట్ వచ్చేసి 'భాష' అని చెప్పొచ్చు. భాషనే. అయి తర్వాత ఇండస్ట్రీ హిట్స్ గూడా అయినాయి. ఆ! ఇండస్ట్రీ హిట్స్ అయినాయి. అవును. ఆ సినిమా డైరెక్టర్ సురేష్ కృష్ణ. హ్మ్. అప్పుడు యంగ్ 'సురేష్ కృష్ణ' డైరెక్టర్ ఆయన దట్ సురేష్ బ్యాక్‌గ్రౌండ్ కృష్ణ. మ్యూజిక్ అసలు అల్టిమేట్ దానికి ఆ అల్టిమేట్ అది రోజుల్లోనే. 'దేవ' ఆ 'దేవా' సాంగ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఇప్పటికి మ్యూజిక్. హైలైటే. అవును. 'దేవా' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఆ సాంగ్స్ గాని అండ్ ఒక సాంగ్‌లో రజనీకాంత్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తూ ఉంటారు. గెటప్స్. ఆ! ఆ! 'నగ్మా' సాంగ్‌లో అది అసలు ఆ మూవీ అక్కడి నుంచి రజనీకాంత్ ఎరా స్టార్ట్ అయింది తెలుగులో. ఆ తర్వాత ఈ 'ముత్తు' అండ్ 'నరసింహ', 'అరుణాచలం', 'ముత్తు'. 'అరుణాచలం' ఇవన్నీ. ఇంకసలా సంవత్సరానికి ఒక సినిమా చేస్తుండేవాళ్ళు. అప్పటికి నాకు తెలిసి రజనీకాంత్ ఒక రకమైన పీక్స్‌లోకెళ్ళిపోయి నేను అవును. అంత ఫాస్ట్‌గా చేయకుండా తగ్గిచ్చేసేది. సంవత్సరానికి ఒక సినిమా చేస్తే చాలు అన్న దాంట్లో ఉండిపోయి ఇయర్లీ వన్సే చేసేవాళ్ళం. మనకు గుర్తుంటే మనం ఎప్పుడుగో ఇయర్లీ వన్సే ఒక సినిమా వచ్చేది రజనీకాంత్‌ది. 'నరసింహ' 'ముత్తు' ఒక ఆ! 1 ఇయర్. కరెక్టే. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే 'బాబాకి', 'నరసింహకి' 3 ఇయర్సో, 2 ఇయర్సో గ్యాప్ ఉంది. నాకు గుర్తున్నంత వరకి. మధ్యలో ఏం తీయలేదనుకుంటా. 'నరసింహతో' బ్లాక్ అవును. బస్టర్ అయిపోయింది. సూపర్ స్టార్ రేంజ్ ఆల్రెడీ ఉందనుకో అది వేరే విషయం. అది ఇక డబుల్ అయిపోయింది 'నరసింహతో.' ఆ తర్వాత అవును. మళ్ళీ నాకు గుర్తున్నంత వరకి 'బాబా' వరకి ఏం తీయలేదు. 'బాబా' ఓన్ స్టోరీ. అవును. మళ్ళీ 'సురేష్ కృష్ణనే' అనుకుంటాను డైరెక్షను. 'బాబా' 'బాబా' ఓన్ స్టోరీ. యాక్చువల్‌గా ఏందంటే అక్కడ మనం గమనించాల్సిందేందంటే 'కమల్ హాసన్' వచ్చేసి స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ మీద అండ్ పర్టిక్యులర్ టిపికల్ స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అయ్యి ఓకే. ఒక ఏ సెంటర్, బి సెంటర్ వాళ్ళని టార్గెట్ హ్మ్. చేసుకొని అక్కడ సూపర్ స్టార్ ఎక్కువగా క్యూరియాసిటీ ఉండేది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉండేది. అండ్ ఏ సెంటర్ ఎక్కడైతే ఇంటలెక్చువల్ పీపుల్ అని ఎక్కువ మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళని ఎక్కువ ఉండేది.
అండ్ బి, సి సెంటర్స్ దగ్గరకొచ్చేసరికి రజనీకాంత్. అవును. అండ్ ఎంత స్టైలిష్, ఎంత స్లో మోషన్ షాట్స్ పెట్టినా, ఎంత స్టైలిష్ అన్నా, ఎంత పంచ్ డైలాగ్స్ ఏసినా కూడా, నీకు స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ లేకపోతే అయి వర్కౌట్ అయ్యేవి గాదు. ఇప్పుడు నువ్వు పట్టుకొని జూస్తే 'ముత్తు' గాని, 'అరుణాచలం' గాని, 'నరసింహ' గాని దే ఆర్ డిపెండ్ ఆన్ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ అది. స్టోరీ టెల్లింగ్. అవును. అది లేకపోతే అయ్యేది గాదు అది. అవును. అండ్ 'నరసింహలో' చూస్తే లేడీ విలన్ రమ్యకృష్ణ. ఇప్పటికి మీమ్స్ వస్తుంటాయి 'నీలాంబరి' గురించి. అవును. అదే కదా! ఇప్పుడు ఆ అండ్ సినిమా అది ఎలా అంటే ఇప్పుడు మనకి భాష ఎలాగో 'నరసింహ' గూడా అలాగే స్పెషల్ సెలబ్రేటెడ్ జోన్‌లోకెళ్తది. ఎలా అంటే ఒక లేడీ విలన్‌ని పెట్టుకొని అపోజిట్‌గా ఆల్రెడీ సూపర్ స్టార్ రేంజ్‌లో ఉన్న వ్యక్తి ఒప్పుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే అది గ్రేట్ నన్నడిగితే. అంటే అవును. క్యారెక్టర్ ఎంత అవును. స్టోరీ ఎంత డిమాండ్ చేసినా గూడా అది 'రజనీకాంత్' లాంటి వాళ్ళు నాకు అపోజిట్‌గా ఒక లేడీ ఏంటి అని ఆలోచించకుండా హ్మ్. స్టోరీని బేస్ చేసుకొని ఎళ్లారు చూసావా? అది గ్రేట్ అవును. నన్నడిగితే. ఇక అవును. 'రమ్యకృష్ణ' అంతే. గురించి అంతే. హ్మ్. చెప్పేదేముంది ఇక ఆ క్యారెక్టర్‌కి. ఆమె తప్ప ఎవరు సూట్ అవ్వరు. 'రమ్యకృష్ణ' 'రమ్యకృష్ణ' 'అమ్మూరు' తర్వాత నాకు తెలిసి అంత పవర్‌ఫుల్ రోలు గుర్తుండిపోయే రోల్ అది 'నీలాంబరి.' అండ్ ఇప్పటికి చాలా మంది ఆ 'నీలాంబరిని' చేసుకుంటారు. ఇప్పుడు జెన్‌జీస్ అందరూ 'బాహుబలిలో' రమ్యకృష్ణని చూసి 'బాహుబలి.' వావ్! ఇంత పెద్ద యాక్ట్రెస్ అంటారు గానీ, మనం చిన్నప్పుడే చూసాం అది. మన కొత్తగా ఆవిడ ఏముండదు రేంజ్ ఇది. 'బాహుబలి' ఆవిడైతే ఓకే. నేచురల్ గానే చేస్తది. ఆమె ఎప్పుడు అలాగే చేసేది గదా! అన్నట్టుంటది. అంతే. 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 సో, ఈ ఇక్కడేమైందంటే ఇద్దరి పాత్స్ అనేవి ఎంత డిఫరెంట్, ఎంత డైవర్స్‌డ్‌గా ఉన్నాయనేది మనం యాక్చువల్‌గా ఇంత డిస్కషన్ పెట్టడానికి రీజన్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు అలాగే, అలాగే చూస్తే ఇప్పుడు 'భారతీయుడు' లాంటి సినిమా చేసిన తర్వాత 'భారతీయుడులో' గూడా ఓల్డ్ మ్యాన్ గెటప్ పెట్టుకొని అయి చేసేటప్పుడు గూడా కరెక్ట్‌గా చెప్పాలంటే అది కమర్షియల్ ఫార్మాట్ అది. అవును. 'భారతీయుడు' ముందు ఎవరైనా ఓల్డ్ మ్యాన్ గెటప్ అంటే ఏం చేస్తారు? ఒక వైట్ గ్రే హెయిర్‌ని పెయింట్ ఏసేసుకొని ఓకే. ఒక అవును. జుబ్బాలేసేసుకొని ఉంటే ఓల్డ్ మ్యాన్ అంతే. అంతకుమించి ఏం లేదు. మహా అయితే వాయిస్ మాడ్యులేషన్ మారుస్తారు. బట్ అది ప్రోస్థెటిక్ మేకప్ అనేది ఒకటి తీసుకొచ్చి ఇండియాకి దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి అది ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. అవును. అప్పుడెప్పుడో మనం స్టార్టింగ్ అదే. చిన్నప్పుడు చూసిన మేకప్ టెక్నిక్ అది ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. అండ్ అది అంత పెద్ద హిట్ అయిన తర్వాత అండ్ దట్ వాస్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ ఆయన దట్ వాస్ పాన్ ఇండియా మూవీ ఆ రోజుల్లో. అవును. బిగ్గెస్ట్ పాన్ ఇండియా 'భారతీయుడు' మూవీ అది. ఆ! తెలియని వాళ్ళెవరు. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో రిలీజ్ అయ్యుండొచ్చు. తమిళ్, తెలుగులో ఒకసారి రిలీజ్ అయ్యి, హిందీలో ఇంకో టైమ్‌లో రిలీజ్ అయ్యుండొచ్చు. కానీ దట్ వాస్ ఎ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఆ టైమ్. సో, అది టిల్ 2000s వరకు జరిగింది. అండ్ 2000స్‌కొచ్చేసరికి లైక్ ప్రీ రిలీజ్ యుఫోరియా అనేది ఇంకా ఎక్కువ స్టార్ట్ అయింది. లైక్ అవును. 'చంద్రముఖి.' ఎందుకంటే 'బాబా' అసలు గట్టిగా చెప్పాలంటే ప్రీ రిలీజ్ యుఫోరియా ఫర్ 'రజనీకాంత్' అంటే 'బాబా.' హ్మ్. ఇప్పుడు ఉన్న ఏదైతే సోషల్ మీడియా ట్రెండ్స్ అది ఇది చెప్పేసి ఇన్ని లైక్స్ వచ్చాయి, ఇన్ని ట్రైలర్ వ్యూస్ వచ్చినాయి, ఇంత తక్కువ టైమ్‌లో ఇన్ని చూసారు అది ఇది అంటున్నారు గానీ, అండ్ 'బాబా' టైమ్‌లో గనక సోషల్ మీడియా ఉండుండుంటే అందరి మొబైల్స్ పేలిపోయేయి. ఖచ్చితంగా. ఏంటి దానికొచ్చిన హైప్ మామూలు హైప్ కాదు గదా! అది తర్వాత కొన్ని రూమర్స్ ఆ టైంలో దాని గురించి గూడా. ఆ రిలీజ్ అవును. టైంకి ఒక్కొక్కళ్ళు ఆడియన్స్ ఒక రేంజ్‌లో ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే. అసలేంటి 'బాబాయ్' అంతే. ఏంటి? టైటిల్ ఏంటి? 'రజనీకాంత్' గెటప్ ఏంటి? 'రజనీకాంత్' అల్టిమేట్. గెటప్ ఫస్ట్ టైమ్ మీసాలు తీసేసి ట్రిమ్మింగ్ చేసుకొని ఉంటాడు. అండ్ ఇంకొకటేంటంటే ఒక కత్తి పట్టుకొని ఉంటారు. ఇలాగ ఒక సింబల్ అవును. పెట్టుకొని అవును. ఉంటారు. ఆ సింబల్ ఏంటి? దాని మీద ఒక క్యూరియాసిటీ. ఓకే. అండ్ 'బాబా' అనే పేరెందుకొచ్చింది? దాని మీద ఒక క్యూరియాసిటీ. అండ్ 'మహా అవతార్ బాబాజీ' అనే ఒక పర్సన్ ఉన్నాడు అని మాస్ ఆడియన్స్‌కి తెలిసేలా మాస్ ఆడియన్స్‌కి తెలిసేలా చేసింది 'బాబా' మూవీ. అవును. అవును. అది ఆయన ఓన్ స్టోరీ కదా! అండ్ రాసింది స్టోరీ ఆయనే రాసాడాయన. ఆయనే 'రజనీకాంతే' రాసాడు. రాసుకున్నాడు. ఆ! 'రజనీకాంత్' రాసుకున్నాడు. అండ్ ఆయనకి బిలౌడ్ డైరెక్టర్ 'సురేష్ కృష్ణని' తీసుకొచ్చి చేయించుకున్నారు. అండ్ ఇంకోటేందంటే ఈ సినిమా నా లాస్ట్ మూవీ అని చెప్పేసి అనౌన్స్ చేశారు ఆ టైమ్‌లో. లాస్ట్ మూవీ అది తర్వాత ఇప్పటి వరకు నేనింక చాలా మంది తీయట్లేదు అని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. అవును. అండ్ రాజకీయాల్లోకెళ్ళిపోతున్నాను అని చెప్పేసేసి రాజకీయాల్లోకెళ్ళిపోతున్నాను. ఆ క్లైమాక్స్‌లో గూడా లాస్ట్ సీన్ జూస్తే, మీరు రాజకీయాల్లోకి రావాలి అంటే నేను జనాలతో ఉండాలి ఒక అన్నట్టు. సీన్ అలానే ఉంటది కొంచెం. అవును. మీరు సన్యాసంలోకెళ్ళిపోతారా? లేకపోతే రాజకీయాల్లోకెళ్ళిపోతారా? సంథింగ్ ఉండారంటే నేను ప్రజలతో ఉంటానని జెప్పేసి నడుచుకుంటూ ఎళ్ళిపోతారు. సో, సింబాలిక్‌గా ఏందంటే ఆయన రాజకీయాల్లోకొస్తున్నారు పాలిటిక్స్‌కెళ్ళిపోతున్నాను. అనే ఒకటి వచ్చింది. బట్ అది డిసాస్టర్ అయింది. అవును. ఇప్పుడు మనం
చెప్పాలంటే ఆ టైంలో అది అన్‌ఫార్చునేట్‌లీ డిసాస్టర్ అని జెప్పొచ్చు గానీ, ఇప్పుడు జెప్తానంటే ఫార్చునేట్‌లీ డిసాస్టర్ అని జెప్పాలి. ఎందుకంటే రజనీకాంత్ పాలిటిక్స్‌లోకి ఎళ్ళకుండా ఆ సినిమా డిసాస్టర్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రాఫిట్స్ తీసుకొని రావాలి అని జెప్పేసి 'చంద్రముఖి' సినిమా తీసుకొచ్చారు. అవును. ఆ 'చంద్రముఖి' సినిమా తీసుకొనొచ్చి, ఆ 'చంద్రముఖి' మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడము, అది మళ్ళీ థియేటర్స్‌లో ఇంకా అసలు మళ్ళీ విజిల్సు, ఆ గోల అది తీసుకొని రావడము. అదొక డిఫరెంట్ 'చంద్రముఖి' ఇదైపోయింది. ఆహ్, అదే నేను విన్నంత వరకు ఏందంటే 'చంద్రముఖి' రజనీకాంత్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అది 'ప్రభుకి' చేసి పెట్టారు గదా! సినిమా అది. ఆయన లాసెస్‌లో ఉన్నాడని 'ప్రభు' రిక్వెస్ట్ అవును. చేస్తే అది మలయాళం రీమేక్ తీసుకున్న మూవీ 'చంద్రముఖి.' సో, అవును. దానికి కలెక్షన్స్ వచ్చేంత వరకి అప్పట్లోనే అది 75 క్రోర్స్ ప్లస్ అది. సో, హ్మ్. ఒక్క రూపాయి గూడా 75 క్రోర్స్. రెమ్యూనరేషన్ కింద తీసుకోకుండా రజనీకాంత్ చేసిన మూవీ 'చంద్రముఖి.' అది ఒక రేంజ్ బ్లాక్ అల్టిమేట్. బస్టర్ ఇక దాని గురించి చెప్పేదేముంది. ఒక సూపర్ స్టార్ రేంజ్‌లో ఉండి హర్రర్ మూవీ, హర్రర్ జోనర్ తీసుకొని అది ఆ! యెస్. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తీసటం అనేది చాలా అది రజనీకాంత్ మాత్రమే చేసే క్యారెక్టరేమో అదైతే. యాక్చువల్‌గా ఒరిజినల్ మలయాళం సినిమా చూస్తే మోర్ ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్ లానే ఉంటది. అవును. కానీ వీళ్ళు దాన్ని ఇంకా కొంచెం రజనీకాంత్ స్టైల్‌లోకి మార్చి అన్నీ చేసి తర్వాత మళ్ళీ రజనీకాంత్ ఎదుర్కోవాలి అంటే ఎంత పవర్‌ఫుల్ హీరోయిన్ ఉన్నా ఆ హీరోయిన్‌కి మళ్ళీ ఎక్స్ట్రార్డినరీ పవర్స్ ఉండాలి. అవును. లేకపోతే నార్మల్ అవ్వదు. కాబట్టి అది ఇంకా మోర్ ఆఫ్ హారర్ మూవీ కైండ్ ఆఫ్ దాంట్లోకి ఫ్లేవర్‌లోకి మార్చేసారు. బట్ అవును. ఒరిజినల్ అది మలయాళం చూస్తే అందులో మోహన్ లాల్ హీరో. హ్మ్. ఇంటర్వెల్ బ్లాంక్ ముందొస్తది. ఫస్ట్ హాఫ్‌లో అసలు ఉండడు హీరో. ఆ! ఇంటర్వెల్ ముందు ఆ! ఒక స్వామీజీ గెటప్‌లో వస్తాడు చూసావా? అంటే ఇక్కడ స్వామీజీ ఫోను చేసి గెటప్ ప్రభు రజనీకాంత్ వస్తాడు. అవునవును. అదే స్వామీజీ అంటే అక్కడి నుంచి బాగా అక్కడ కట్టుకొని వస్తాడు. అక్కడ హీరోయిన్ హ్మ్. ఇంట్రడక్షన్ ఉంటది. అప్పటి వరకు హీరో ఉండడు. అవునవును. అప్పటి వరకు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అర్థం గాదు. అప్పుడు వస్తారన్నమాట. యాక్చువల్‌గా అది. కానీ వీళ్ళేందంటే రజనీకాంత్ కోసం ఫస్ట్ హాఫ్ దాకా వెయిట్ చేయలేరు గదా! సో, కొత్త సీన్‌లు అవును. యాడ్ జేసి దానికి మళ్ళీ అది జేసి చేశారు. అండ్ సేమ్ మూవీ కన్నడలో గూడా తీశారు ఫస్ట్. సో, అక్కడ హిట్ అయింది. తర్వాత ఇక్కడ ఇంక రజనీకాంత్ సినిమా అంటే ఇంక అది బిగ్గెస్ట్ ఇక బ్లాక్ బస్టర్ అయిపోయింది. చెప్పేదేముంది అది రజనీకాంత్ తోటి అది హైలైట్ అయిపోయింది. ఆ తర్వాత రజనీకాంత్ దగ్గర నుంచే 'చంద్రముఖి' దగ్గర నుంచే 'భూల్ భులయ్యా' అని బాలీవుడ్‌లో తీసినట్టున్నారు. ఆ! అది మళ్ళీ వాళ్ళు మలయాళం ఇది బేస్ చేసుకున్నారు. బట్ హిట్ అంటే ఈ యూఫోరియా ఇది తీసుకున్నారు. బట్ మనకి ఏందంటే తెలిసింది వాళ్ళు 'చంద్రముఖి' సింపుల్. ఆ! అంతే. అంతే. అదే. కాకపోతే మళ్ళా హిందీలో తీసినోడు 'ప్రియదర్శన్.' ఆయన మలయాళం హ్మ్. డైరెక్టర్ గదా! సో, తెలుసు. ఒరిజినల్ అవును. మలయాళమే తీసుకున్నారు. బట్ జనాలు చెప్పడం మాత్రం ఈ 'చంద్రముఖి' తర్వాత తీశారనే దాంతో ఎక్కువ పబ్లిసిటీ జరిగింది. పబ్లిసిటీ 'రజనీకాంత్' జరిగింది. మూవీ అవును. తర్వాత వీళ్ళు రీమేక్ చేశారన్నట్టు పబ్లిసిటీ జరిగింది. అలా పీఆర్ అలా వర్క్ చేసింది. అండ్ సేమ్ వే ఇక్కడ 'కమల్ హాసన్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే, 'కమల్ హాసన్‌కి ఎక్కువ ఫ్లాప్స్ ఉంటాయి హిట్స్ కంటే. అవును. 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 ఎందుకంటే ఆయన ఎక్కువ ఆర్టిస్టిక్ వేలో ఎళ్తుంటారు. అండ్ డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తుంటారు. అండ్ ఈ 2000స్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చేసి 'దశావతార్.' హ్మ్. 'దశావతారం' కరెక్టే. ఆ సినిమా ఆ రోజుల్లో వచ్చిన హైప్ నిజంగా 10 ఇది అవతారాలు అని చెప్పేసి 10 మేకప్స్ అయన్నీ పెట్టి, ఒక 5 నిమిషాలు థియేటర్‌లో నుంచి బయటికెళ్తే మళ్ళీ లోపలికి రాగానే ఏం అర్థం కాదు. అవును. ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ అంత ప్లే అది. టైట్ స్క్రీన్ ప్లే. అవును. అవును. అంత టైట్ స్క్రీన్ ప్లే అండ్ అందులో ఆయన 10 గెటప్స్ వేయడము అన్నీ సేమ్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం 'భారతి' టైమ్‌లో మేకప్‌ని తీసుకొచ్చారో, దానికి మళ్ళీ అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఇక్కడికి తీసుకొచ్చేసి, అందులో మళ్ళీ చూస్తే ఒక్కొక్కళ్ళ హైట్ కూడా డిఫరెంట్ ఉంటది. అవును. అందరూ సేమ్ హైట్‌లో ఉండరు. ఒక్కో అంత క్యారెక్టర్ ఓపిక ఒక్కొక్క హైట్‌లో నిజంగా ఉంటది. ఆ మనిషికి తప్ప ఎవరికీ ఉండదేమో. ఆ మేకప్స్ ఏయించుకోవడానికి. అది ప్యాషన్ ఉండాలి అంతే. పిచ్చి. అంత ప్యాషన్. ఆయనయన్నీ ఎక్స్‌పెరిమెంటల్ అంతే. మూవీస్. ఆయన మూవీస్‌తో కొత్త మూవీ ఎవరైనా డైరెక్టర్ వచ్చి దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని చేసుకోవచ్చు. అలా ఉంటాయి ఆయన మూవీస్ అన్నీ. ఎవరికి వాళ్ళే ఇప్పుడు 'దశావతారంలో' ఇప్పుడు 'దశావతారంలో' 10 క్యారెక్టర్‌లున్నాయి. ఇప్పుడు 10 క్యారెక్టర్‌లని తీసుకొని 10 సినిమాలు చేయొచ్చేమో. ప్రతి ఈజీగా. క్యారెక్టర్‌కి బ్యాక్ స్టోరీ ఉంటుంది. అవును. ఆ అండ్ దట్ సింగిల్ ఆ లాస్ట్ క్యారెక్టర్‌కి క్లైమాక్స్‌లో వచ్చేసి సునామీ ఎలా వస్తది ఏంటి హ్మ్. అని చూపియడం గాని. అవును. సునామీని లింక్ చేయడం, ఆ సునామీ టైమ్‌లో ఒక విగ్రహం రావడం, దానికి మళ్ళీ బ్యాక్ స్టోరీ తీసుకొని రావడం. అండ్ ఆ సునామీ రావడానికి ఒక నేచర్ ఒక ప్లాన్ లాగా చూపిచ్చడం. హ్మ్. ఇంకా పెద్ద డిసాస్టర్ అవ్వకుండా కాపాడడానికి నేచర్ తీసుకొచ్చినట్టు ఒక
లాజిక్ అదే తీసుకొని రావడం. ఇంకొక థాట్ లాజిక్కు ప్రొవోకింగ్ ఉంటాయి డివోషనల్ ఆయన లాజిక్. మూవీస్ అన్ని. అవును. అవును. సో, మధ్యలో డిఫరెంట్ పీపుల్ ఇక డిఫరెంట్. 'బ్రహ్మచారి' లాంటి కామెడీ మూవీస్ గూడా ఉంటాయి. అదైతే అల్టిమేట్ కామెడీ మూవీ అది. అదే. దాని దగ్గరికొస్తా. యాక్చువల్‌గా ఏమైందంటే, ఈ 'భారతీయుడు' ఇలాంటి పెద్ద సినిమా చేసిన తర్వాత, ఎవరైనా సరే మళ్ళీ అలాంటి సినిమానే ట్రై చేద్దాం అనుకుంటారు. అతను చేసిన ఎక్స్‌పెరిమెంట్ ఏందంటే 'అబ్బాయి'. 'అభయ్' ఎగ్జాక్ట్‌లీ. అవును. 'అభయ్' మూవీ. ఒకళ్ళు కంప్లీట్ క్లీన్ షేవ్‌తో గుండు చేయించుకొనుండి ఒక సైకో క్యారెక్టరు. ఇంకొకడేమో బ్రదరు అండ్ ఓన్ స్టోరీ అది. అండ్ ఆ సినిమా యాక్చువల్ విజువల్స్ కానీ, దాంట్లో ఆ ట్రీట్‌మెంట్ గాని మొత్తం అల్టిమేట్ ఉంటది. బట్ అప్పుడున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి అది రీచ్ అవ్వలేదు. ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు. అండ్ దట్ ఏంటంటే కొంచెం ఆహ్, మైండ్ గూడా ఆ టైంకి ఆ లెవెల్‌కి కనెక్ట్ అవ్వలేదు నన్నడిగితే. మెచ్యూర్ అవ్వలేదు జనాలు. బేసిక్‌గా అవును. చెప్పాలంటే అవును. అంత మెచ్యూర్ అవ్వలేదు జనాలు అప్పటికి ఆ స్టోరీ టెల్లింగ్‌ని చూడడానికి. బట్ ఏందంటే, ఇప్పుడు నీకు ఆ సినిమా గుర్తుంటే అందులో క్యారెక్టర్స్ అన్నీ కూడా రాడికల్‌గా ఉంటాయి. అప్పుడున్న సినిమాల్లో క్యారెక్టర్స్ లాగా బిహేవ్ చేయవు. అయన్నీ డిఫరెంట్‌గానే బిహేవ్ చేస్తాయి. రైట్ ఫ్రమ్ ద అవును. ఫస్ట్ సీన్ నుంచి కూడా అన్నీ. అండ్ ఆ సైకోపాత్‌లో ఎలా ఉన్నాడు అనే దానికి కూడా చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ ఉంటుంది. వాళ్ళ అమ్మకి సంబంధించి మదర్ సెంటిమెంట్ అలాగా. సో, అది గూడా జనాలకి అంత తొందరగా కన్సీవ్ అవ్వలేదు. చేసుకోలేకపోయారు. అంటే అది అవును. కష్టం అయిపోయింది డైజెస్ట్ చేసుకోవడం. అండ్ ఇంకొకటేందంటే, ఆ సినిమాలో ఒకటి నీకు గుర్తుంటే 'మనీషా కొయిరాలా' ఉంటది. ఒక బార్ డాన్సర్ లాగా అలా వచ్చేసుంటది. అందులో సైకో క్యారెక్టరు 'మనీషా కొయిరాలాని' కొట్టే సీన్ ఉంటది. కొడతాడు. క అండ్ ఫీమేల్‌ని కొట్టడం అనేది మనోళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ ఒక సైకో కాబట్టి కొట్టాడు. కొడతాడు. అవును. కాలుతో కొడతాడు, చేత్తో ఇయన్నీ చేస్తుంటారు. బట్ కొట్టే ఆ కొట్టే ముందు సీన్ ఏం చేశారంటే దాదాపుగా ఒక 10 మినిట్సో, 15 మినిట్సో మళ్ళీ డిస్కషన్ ఉంటది ఆళ్ళిద్దరికి మధ్య. అవును. ఆ డిస్కషన్ కొట్టే అయిపోయిన సీను తర్వాత నువ్వు మళ్ళీ చూస్తే ఫైట్ ఉంటది. ఆ! ఆ కొట్టే సీన్‌ని యానిమేటెడ్ చేశారు. ఆ! హీరో 'కమల్ హాసన్' 'మనీషా కొయిరాలాని' కొట్టినప్పుడు అది యానిమేటెడ్ దీంట్లో వస్తదన్నమాట. ఓకే. అవును. సో, సేమ్ అంటే ఒక వయలెన్స్‌ని అలా చూపిస్తారనమాట. అంటే రియల్ పీపుల్ కొట్టుకునే దానికి అండ్ అవును. కార్టూన్‌లో అది కొట్టేదానికి డిఫరెన్స్ ఉంటది. ఆ కార్టూన్‌లో చూపిస్తారు. అండ్ ఈ టెక్నిక్‌ని వీళ్ళు 'కిల్ బిల్' అనే ఒక హాలీవుడ్ మూవీలో కాపీ చేశారు. ఇన్‌స్పైర్డ్. ఓకే. ఇన్‌స్పైర్డ్. 'కిల్ బిల్‌లో' ఉండే కొన్ని ఫైట్స్ ఇన్‌స్పైర్డ్. బేసిక్‌గా మనం అక్కడి నుంచి ఇన్‌స్పైర్ అవుతుంటాం గానీ, ఇక డిఫరెంట్ అన్నమాట. 'కమల్ హాసన్' సినిమాలని చూసి అక్కడ ఇన్‌స్పైర్ అయినాను. సో, ఈయన కూడా కొన్ని అక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయిన సినిమాలున్నాయి. 'ఇంద్రుడు, చంద్రుడు' ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ అక్కడి నుంచి తీసుకొచ్చారు. అది వేరే విషయం. బట్ ఇది పర్టిక్యులర్ సీక్వెన్స్. ఆ మూవీ డైరెక్టర్ పేరు గుర్తు రావట్లేదు గానీ, ఆ డైరెక్టర్ ఒక బ్లాగ్‌లో మెన్షన్ చేశారు పర్టిక్యులర్‌గా. దిస్ ఓకే. పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఈస్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ ఆహ్, ఆహ్, తమిళ్ మూవీ అని చెప్పేసి. ఇండియన్ మూవీ అని. దట్ ఈస్ ఎ గ్రేట్‌నెస్ యాక్చువల్లీ. అండ్ ఆ సినిమా తర్వాత మీకీ సినిమాలు అర్థం కావురా! మీరు వేస్ట్. మీ బుర్రలు ఎదగలేదని చెప్పేసి 'బ్రహ్మచారి' లాంటి సినిమా తీసాడు. మీ రేంజ్ ఇదే అన్నట్టు మీకిదే 'బ్రహ్మచారి' లాంటి రేంజ్, సినిమా చేసి మీకిదే కరెక్ట్ అని. అని ఆ సినిమా చేశారు. అందులో మొత్తం ప్రతి సీను కామెడీ ఉంటది. ప్రతి సీన్‌లో పంచ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు గూడా మీమ్స్‌లో సీన్స్ అవి అన్నీ యూజ్ చేస్తా ఉంటారు. అండ్ దట్స్ అన్ అల్టిమేట్ అది. ఆహ్, అవును. సో, ఏందంటే మనం ఎప్పుడైతే ఇంటలెక్చువల్ అండ్ ఇంటెలిజెన్స్‌ని మనం ఎంబ్రేస్ చేయమో, ఆ తర్వాత మనకి ఇలాంటివి వస్తుంటాయి. మన మన రేంజ్ ఏందని గుర్తు చేయడానికి. అంతే. కానీ జనాల సో, ఐ మీన్ మైండ్ సెట్ గూడా అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వకపోయినా సరే, తర్వాత తర్వాత ఇలాంటి సినిమాలు చూసి కొంచెం కొంచెం మారి ఇప్పుడు ఒక స్టేజ్‌కొచ్చారేమో అనిపిస్తది నాకైతే సౌత్ ఇండియన్ ఆడియన్స్ అవును. అంతే. ఎస్పెషల్లీ. అంటే ఇప్పుడేమవుద్దంటే ఎన్ని ఈ ఆ! మనకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి నచ్చుతుంది, లేదు అనే కంటే, వాళ్ళు అనుకుంది తీసేసారనుకో, అప్పుడు అవును. నచ్చకపోయినా, ఆ సినిమాని ఆల్రెడీ చూసేసారు కాబట్టి, ఆ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. అంతే అవును. గదా! ఇప్పుడు ఫస్ట్ టైమ్ జూసినప్పుడు అది డైజెస్ట్ అవ్వదు. బట్ సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ ఇంకొకళ్ళు ట్రై జేస్తున్నప్పుడు, లైక్ అల్టిమేట్‌గా ఓవర్ ద టైమ్ జనరేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దానికి తగ్గట్టు వాళ్ళు గూడా మెచ్యూర్ అవుతూ ఉంటారు. అండ్ అలా చేస్తుంది. సో, అంతే. ఆడియన్స్‌ని మెచ్యూర్ చేసే సినిమాలు, ఆడియన్స్ యొక్క ఇంటెలిజెన్స్‌ని పెంచే సినిమాలు 'కమల్ హాసన్' చేసారు. కమల్ హాసన్ ఓకే. చేసారు. అవును. అవును. ఒప్పుకోవాల్సిందే. ఇక్కడేందంటే ఆడియన్స్‌కి ఏం గావాలో అది చేసే సినిమాలు 'రజనీకాంత్' చేసారు. ఎంటర్‌టైన్‌మెంట్ కంప్లీట్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్స్ మొత్తం రజనీకాంత్. ఆ!
అంతే. సో, డిఫరెంట్ ఇప్పుడు వీళ్ళిద్దరూ పాత్. కలిసి ఇంకా చేయబోతున్నారు. ఫ్రెండ్‌షిప్ అంతే. ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడితే మనం చాలా సేపు వీళ్ళిద్దరు డిఫరెంట్ పార్ట్స్ గురించి చూసాం. ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం ఇన్ మై లిటిల్ రీసెర్చ్ ఆ టైంలో మీడియా నేరేటివ్స్ చాలా బిల్డ్ చేసింది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక రకమైన రైవల్రీ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్స్, ఇద్దరు ఈక్వల్‌గా వెళ్తున్నారు. ఇద్దరు ఈక్వల్‌గా వెళ్తున్నారన్నప్పుడు, ఒకళ్ళ దగ్గరకొచ్చి ఇంకొకళ్ళకి మీరు 'రజనీకాంత్' మూవీ రిలీజ్ అయింది ఏమనుకుంటున్నారు? మీరు 'కమల్ హాసన్' మూవీ గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి ఒక ప్రొవోకింగ్ క్వెషన్స్ అడగడం. ఎక్కడైనా అవును. వాళ్ళ అవును. మాట జారితే దాని మీద ఒక నేరేటివ్ బిల్డ్ చేసి వీళ్ళిద్దరి మధ్యలో పడట్లేదు. వీళ్ళకి రైవల్రీ ఉంది అన్నట్టు క్రియేట్ చేయడము. ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. అండ్ మనం తెలుగులో చాలా చూసుంటాం ఇలాంటియి. ఏదైనా ఒక మాట అటు ఇటు అన్నా గూడా ఇద్దరు హీరోలకి పడట్లేదనో, లేదా ఇద్దరు డైరెక్టర్స్ పడలేదని చూస్తూ ఉంటాం. సో, అలాంటివి చాలా ట్రై చేశారు. బట్ వీళ్ళిద్దరూ గూడా ఎప్పుడూ ఆహ్, ఆ రెస్పెక్ట్‌ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఆ! ఒకళ్ళ సినిమాలు అది ఇంకోళ్ళ గ్రేట్. గురించి చాలా గ్రేట్. మాట్లాడేటప్పుడు. అండ్ దట్ టూ 1 ఆర్ 2 ఇయర్స్ కాదు. నియర్లీ 40, 50 ఇయర్స్ అలాగే మెయింటైన్ చేసుకుంటే ఈరోజు వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు. ఇంకోళ్ళకి ఇన్‌స్పిరేషన్ లాగా అంటే అది వేరే లెవెల్ అది. అది ఏ ఇండస్ట్రీకి సెట్ అండ్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదొకటి. ఇంకొకటేందంటే 'ఎంజీఆర్' గారి తర్వాత 'రజనీకాంత్‌ని' దేవుడిలాగా కొలిచే మాస్ ఆడియన్స్ ఉన్నారక్కడ. ఓకే. అవును. అలాంటి 'రజనీకాంత్' వచ్చేసి ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో 'కమల్ హాసన్' కాళ్ళు పట్టుకుంటే ఎందుకు అంటే ఈయన నాకంటే సీనియర్ ఆర్టిస్టు. సో, నేను ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నానన్నట్టు చెప్పారు. సో, దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. 'రోబో' అలా మూవీకి నాకు బాగా గుర్తు. చేసినప్పుడేందంటే అంటే హ్మ్. డైరెక్ట్‌గా నీకు 'రోబో' మూవీ సక్సెస్ మీటో సంథింగ్ ఏదో జరుగుతున్నప్పుడు 'రజనీకాంత్' చెప్తున్నాడనమాట. ఆహ్, 'శంకర్ నన్ను ఒక సీన్‌లో ఇట్లా వాక్ చేయమన్నారు. అది నేను మోర్ థాన్ 2, 3 టేక్స్ తీసుకున్నాను. సరిగ్గా చేయలేదు. తర్వాత శంకర్ నన్నట్లా అన్నాడు. ఇది నేను ఫస్ట్ 'కమల్ హాసన్‌కి' ఊహించుకొని రాసుకున్న స్టోరీ ఇది. ఓకే. సో, 'కమల్ హాసన్' అయితే సింగిల్ టేక్‌లో చేసేసేవాడని చెప్పాడు. అని చెప్పారు అని చెప్పి అంతమంది ముందు 'రజనీకాంత్' మాత్రమే చెప్పగలడు అలాగా. ఈవెన్ 'కమల్ హాసన్' అవును. కూడా 'రజనీకాంత్‌ని' మాత్రమే ప్రైజ్ చేయగలడు. ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ వాళ్ళిద్దరి మధ్య ఎప్పటినుంచో ఉంది. అది నిజమే. ఎందుకంటే 'రోబో' మూవీ 'భారతీయుడు' తర్వాత 'కమల్ హాసన్‌తో ప్లాన్ చేశారు. కొంచెం షూటింగ్ అవును. గూడా అయింది. కానీ ఆ టైంకి ఉన్న బడ్జెట్స్‌కి, అప్పుడున్న టెక్నాలజీకి అది వర్కౌట్ అవ్వదని చెప్పేసేసి ఆపేశారు. అవును. అండ్ ఓవర్ ద టైమ్ ఇంకా మళ్ళీ అది వేరే వేరే హీరోస్ దగ్గరికొచ్చి మళ్ళీ 'రజనీకాంత్' దగ్గరికొచ్చినప్పుడు, 'రజనీకాంత్' కూడా మేకప్స్ అవి ఏస్తున్నప్పుడు, అన్నీ చేసినప్పుడు, "నువ్వు నన్ను 'కమల్ హాసన్' అనుకుంటున్నావేమో నేను 'రజనీకాంత్‌ని' ఆ! మర్చిపోకన్నాడు." అన్నారట. అవును. సో, అవునవును. విన్నా. సో, సో అలా ఉంటాయి. అంటే 'శివాజీ' తర్వాత చేశారు గదా! సో, ఆ ర్యాపో అవును. ఉంది ఆళ్ళకి. సో, నేను 'కమల్ హాసన్‌ని' గాదు 'రజనీకాంత్‌ని. నువ్వు 'కమల్ హాసన్‌ని' ట్రీట్ చేసినట్టు చేయకు అన్నట్టే చెప్పాను. సో, అది హంబుల్‌నెస్ అంటే మనలో ఏమి లోపాలున్నాయి, మనం ఏం చేయగలం, ఏం చేయలేము అని తెలుసుకోవడం అనేది ఇంటెలిజెన్స్. సో, ఎగ్జాక్ట్‌లీ. అది చాలా ఇంపార్టెంట్ అది. అది మనం చాలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. ఎంతసేపు వాళ్ళు సిగరెట్ తాగే స్టైల్ గాని, లేకపోతే ఏదో ఇలా ఇలా అనే పంచ్ డైలాగులు గాని, ఇవి గాదు గానీ ఇవి గదా యాక్చువల్‌గా తెలుసుకోవాల్సింది. ఇవి ఎక్కువ వీటి మీద నేరేటివ్స్ బిల్డ్ చేయరు మీడియా. ప్రాబ్లమ్ అదే. ఆ! ఎంతసేపు మీడియా అంటే నెగెటివ్ ఇగ మీద మనం దాని చేస్తారు గురించి గానీ చెప్పేదేముందిలే. దాని గురించి మాట్లాడుకుంటూ అండ్ పోతే ఇంక వ సెపరేట్ బ్లాక్ జేయాలిక. ఇండియన్ నేషనల్ మీడియా ఒకటి, మ్యూచువల్ రెస్ లోకల్ మీడియా ఒకటి. హ్మ్. హ్మ్. మ్యూచువల్ రెస్పెక్ట్ గురించి మాట్లాడితే ఒక పెయింటింగ్ స్టోరీ. ఆ! పెయింటింగ్ స్టోరీ. ఓకే. ఒక పెయింటింగు ఒక మైల్‌స్టోన్ దగ్గర 'కమల్ హాసన్‌కి' సంబంధించిన సినిమాటిక్ మైల్‌స్టోన్ దగ్గర అరౌండ్ మేబీ ఆయన 40 ఇయర్స్ కంప్లీట్ చేసినప్పుడు సంథింగ్ ఎప్పుడో ఒక టైంలో 'రజనీకాంత్' ఒక పెయింటింగ్ ఆ! తయారు చేయమని ఓకే. ఓకే. ఇచ్చాడు 'కమల్ యాహ్! హాసన్‌కి.' యాహ్! గుర్తుంది. అవును. అందులో కళామ తల్లి రిఫరెన్స్ ఉంటుంది. ఆవిడ కమల్ హాసన్ పోలికలతో నాకు బాబుని ఎత్తుకొని ఉంటుంది. కింద అందరూ మిగిలిన సూపర్ స్టార్స్ అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు చిన్న పిల్లల్లా. అందులో రజనీకాంత్, 'మోహన్ లాల్', 'మమ్ముట్టి', 'చిరంజీవి' వీళ్ళందరూ ఉంటారు. సో, ఇట్స్ హ్మ్. లైక్ ఇంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు. ఆ టైంలో ఆ జనరేషన్ ఆఫ్ సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ ఇండస్ట్రీ‌లో ఇంతమందున్నారు. బట్ వీళ్ళందరికంటే గూడా ఆమెకి 'కమల్ హాసన్' అంటేనే ఎక్కువ ఇష్టం అన్నట్టు డిపిక్ట్ చేసే ఒక ఇదనమాట. అండ్ హ్మ్. అది పెయింటింగ్ చేయించింది దగ్గరుండి 'రజనీకాంత్.' అండ్ అది గిఫ్ట్ ఆ! ఇచ్చింది 'కమల్ హాసన్‌కి.' అండ్ అది సోషల్ మీడియాలో డైరెక్ట్‌గా మెన్షన్ చేశాడు, హైలైట్ చేశారు.
హ్మ్. అండ్ దాని మీద మళ్ళీ ఏ డిఫరెంట్ ఈ 'మోహన్ లాల్', 'మమ్ముట్టి', 'చిరంజీవి' వీళ్ళెవరైతే ఉన్నారో, ఆ సూపర్ స్టార్స్ ఎవరు గూడా దాని మీద నెగెటివ్‌గా మాట్లాడరు. దే మాట్లాడరు. అది యాక్సెప్టెడ్ ఇట్. నిజం గాబట్టి. అది నిజం గాబట్టి. అంతే గదా! అదే. సో, ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం రావాల్సింది ఈ రీయూనియన్ దగ్గర. ఈ 50 ఇయర్స్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలవడం. ఎప్పుడో ఒకసారి యాహ్! మధ్యలో అడిగారు. మీ ఇద్దరు మళ్ళీ కలిసి ఎందుకు చేయట్లేదు అంటే, ఒకటి చేస్తే వీళ్ళిద్దరూ 'బాలచంద్ర' గారితోనే చేయాలను. ఓకే. అండ్ ఇంకొకటేందంటే ఇద్దరు స్టాల్‌వార్స్ అయిపోయి, ఓకే. పెద్ద సూపర్ స్టార్స్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని కలిపి చేయడం అనేది బడ్జెట్ వైస్ అండ్ స్టోరీ వైస్ కూడా చాలా కాంప్రమైజ్ అవ్వాలి. హ్మ్. బడ్జెట్‌లు పెరిగిపోతాయి. ఎక్స్‌పెక్టేషన్స్ పీక్‌లో ఉంటాయి. స్టోరీ వైస్ వచ్చినప్పుడు ఎవరికి న్యాయం జేయాలి? ఎవరికి తక్కువ చేయాలి? ఎవరు ఎక్కువ చేయాలి? అని జెప్పేసి ఉంటది. అండ్ ఆ స్టోరీకి న్యాయం జేయలేరు. ఆ క్యారెక్టర్స్‌కి న్యాయం జేయలేరు అన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా రోజులు చేయకుండా ఆగిపోయారు. సో, దట్ ఈస్ ద రీజన్ అనేది ఒకసారి ఎప్పుడో నేను విన్నాను. అది నిజమే. మేమిద్దరం చేస్తే అది బ్యాలెన్స్ అవ్వకపోవచ్చు ఇప్పుడు మాకున్న స్టార్‌డమ్స్‌కి అని జెప్పి అన్నారని జెప్పి నేను విన్నానది. అదే. అండ్ ఇంకొకటేందంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసొస్తున్నారంటే బికాజ్ ఇప్పుడు మార్కెట్స్ ఎక్స్‌పాండ్ అయిపోయినాయి. లైక్ హ్మ్. 1000 క్రోర్స్ అనేది గూడా పాసిబుల్ అయ్యే సిట్యుయేషన్ వచ్చింది గాబట్టి, మేబీ అది ఎంటర్‌టైన్ జేయొచ్చు. అండ్ ఇప్పుడొక న్యూ డెఫినిషన్ ఆఫ్ సినిమా వచ్చింది. లైక్ ఇప్పుడు మనం జూస్తే అప్పట్లాగా కంప్లీట్ పర్టిక్యులర్ స్టోరీ మీద వెళ్ళాలి. పర్టిక్యులర్ దీని మీద వెళ్ళకుండా క్యారెక్టరైజేషన్స్ మీద నడిచేస్తున్నాయి. లైక్ ఇప్పుడు 'విక్రమ్' జూస్తే అవునవును. 'విక్రమ్‌లో' స్టోరీ అనేది చాలా థిన్ లైన్. క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళింది. అలాగే ఇప్పుడు అవును. 'రజనీకాంత్ జైలర్' గూడా అంతే. కేవలం ఆ 'జైలర్' ఏముంది కేవలం క్యారెక్టరైజేషన్ మీద హైప్, ఎలివేషన్స్ అది కేవలం 'రజనీకాంత్' అంతే. రజనీకాంత్ నడుస్తూ ఎళ్తుంటాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తది. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ రౌడీలందరూ మ్యూజిక్. భయపడ్డామా, పరిగెత్తడం అంతే అయిపోయింది. సినిమా హిట్. హిట్. సో, సీక్వెల్. ఇలాంటివి జరిగినాయి. ఇలాంటివి జరిగినాయి. సో, మేబీ ఇప్పుడున్న టైంకి కరెక్ట్ అనుకున్నారేమో. సో, వాళ్ళిద్దరూ కలిసి రావడం ఐ థింక్ దిస్ షుడ్ బి ఫస్ట్ 1000 క్రోర్ ఫిల్మ్ ఫర్ తమిళ్ సినిమా. ఆళ్ళెప్పటినుంచో ట్రై జేస్తున్నారు. అండ్ ఇది 'కూలీ'తో ఆ అవద్దనుకున్నారు. 1000 క్రోర్స్ 'కూలీ' అవ్వలేదు. చూద్దాం. కూలీ అవ్వలేదు. ఈ సినిమా బీట్ చేస్తుందేమో అనిపిస్తుంది స్ట్రాంగ్‌గా. ఎందుకంటే ఇప్పుడు ఆ టీజర్ చూస్తే ఇద్దరు గ్లాసెస్ పెట్టుకొని రావడం. అండ్ అవునవును. ఒకళ్ళనొకళ్ళు ఫేస్ చేసుకుంటూ రావడం. ఆ తర్వాత మళ్ళీ కార్‌లో కూర్చున్నప్పుడు ఎవరు విలన్? ఈ సినిమాలో హీరో హీరో ఎవరు? ఎవరు? విలన్ ఎవరు? అని డైరెక్టర్‌ని అడిగితే డైరెక్టర్ ఒక రెట్రో స్టైల్‌లో తీసుకొచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఫ్రేమ్స్ గాని అంతా. సో, సినిమా కూడా రెట్రో స్టైల్‌లోనే ఉంటే కంపల్సరీగా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తది. ఎందుకంటే ఇద్దరి ఎస్థెటిక్స్ గాని, ఇద్దరి ఇవి గాని ఆర్ట్ లైక్ నన్నడిగితే ఈ సినిమాకి ఈ టీనేజర్స్, జెన్‌జీస్ కంటే 30+, 40+ ఉన్నోళ్ళు ఎక్కువ మందెళ్తారు. ఆ! ఈజీగా. హోల్ ఇండియా వెయిట్ చేస్తుంది ఆ మూవీ కోసం. ఖచ్చితంగా. ఖచ్చితంగా. లైక్ ఇంత గ్యాప్ తీసుకున్నా గూడా కంపల్సరీగా అది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అవును. అండ్ ఇప్పుడు ఒక బిఫోర్ క్లోజింగ్ లైక్ ఆహ్, నీకు అండర్ రేటెడ్ మూవీస్ అనిపించినయేంటి? 'కమల్ హాసన్' మూవీస్‌లో అండ్ 'రజనీకాంత్' మూవీస్‌లో. నాకు రీసెంట్‌గా చూస్తే మాత్రం 'రజనీకాంత్' మూవీస్‌లో బాగా అండర్ రేటెడ్‌గా అనిపించింది ఇది చూసాను గదా! 'జైలర్' తర్వాత ఒక మూవీ వచ్చింది 'వేటయాన్.' అది ఓకే ఆ! అనిపించింది 'వేటెన్.' నాకు. బాగానే ఉంది. బట్ అదెందుకో ఫ్లాప్ అయింది నాకు. అంత ఐడియా లేదు దాని గురించి. ఎందుకు ఫ్లాప్ అయిందో రీజన్ ఇప్పటికి హ్మ్. తెలీదు. ఎందుకంటే అదేదో సస్పెన్స్ థ్రిల్లర్‌లా మెయింటైన్ చేశారు. బట్ అది ఎక్కడో తేడా కొట్టేసింది స్క్రీన్ ప్లే అనిపించింది నాకైతే. కమల్ హాసన్ హుహుహు. వచ్చేసేసరికి 'దశావతారం' అంత హైప్ వచ్చినా కూడా ఆ టైంకి ఉన్న మైండ్ సెట్‌కి హ్మ్. అది కూడా కొంచెం తేడా కొట్టిందేమో అనిపించింది నాకు. అంటే ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సింది అవ్వలేదా? అంతేనా? ఆ! ఎందుకంటే అది ఒక పాన్ ఇండియా రేంజ్‌లో ఉండాల్సిన మూవీ అండ్ దట్ ఎక్స్‌పెరిమెంటల్ మూవీ ఎవరికీ తెలియని కాన్సెప్ట్ ఆ టైంలో. ఇలా జరిగింది మన పాస్ట్ నుంచి ఇప్పటి వరకి కూడా ఇంత జరిగింది. సో, ఆ తర్వాత అప్పట్లోనే 2004 అరౌండ్ సునామీ వచ్చింది. ఆ వర్డ్ ఫస్ట్ టైమ్ నేనంటూ వినింది సునామీ 2004 ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు. సో, దాన్ని బేస్ అవును. చేసుకొని తీసిన అంత ఎక్స్‌పెరిమెంటల్ మూవీ ఫెయిల్ అవుతది అంటే ఓకే. నేను అది బాగా ఆడిందంటే ఆడింది. ఫెయిల్ అయిందంటే అయింది. ఈ 2 నాకు ఇప్పటికి అది కొంచెం నాకు 'కమల్ హాసన్' మూవీస్‌లో చాలా సినిమాలున్నాయి అండర్ రేటెడ్. చాలా ఉన్నాయి. సో, అవును. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎందుకంటే అన్ని ఆర్టిస్టిక్ మూవీస్ కదా! ఫస్టు అవును. చాలా మందికి తెలీనిదేంటంటే 'అమావాస్య చంద్రుడు' అనే మూవీ ఉంటది. బ్లైండ్ అవును. వయలిన్ ప్లేయర్.
సో, నీకు బ్లైండ్ మూవీస్ అనంగాల్నే కళ్ళిలా పెట్టేసేసి ఏదో చేసి కాస్త ఉంటది. బట్ అందులో అలా ఉండదు. అండ్ అందులో గూడా ఎక్కడ నీకు ఆ బ్లైండ్ క్యారెక్టర్ మీద సింపతి ఉండదు. క్రియేట్ అవును. చేయరు అలాగా. ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతుంటాడు. అన్నీ చేస్తుంటాడు. ఒక లవ్ స్టోరీ ఉంటుంది. తర్వాత ఇయన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ అది తమిళ్‌లో గూడా ఫ్లాప్ అయింది. అది కమల్ హాసన్ ఓన్ హ్మ్. మూవీ అది ప్రొడ్యూసర్. అండ్ తమిళ్‌లో ఓకే. గూడా ఫ్లాప్ అయింది. బట్ ఇప్పటికి ఆ సినిమా చూస్తే చాలా బావుంటది. అందులో ఆ వయలిన్ మ్యూజిక్ గాని, ఆ సాంగ్స్ గాని, అందులో ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి రావడం ఇలాంటియి అదొకటి. అండ్ ఇంకొకటొచ్చేసి ఇప్ చూడాలంటే భయపడే సినిమా ఒకటుంది 'మహానది.' 'మహానది' అదొక డిఫరెంట్ అది 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 మనం అనుకుంటాం గదా! ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ అని. ఎక్స్‌పెరిమెంటల్ అని కాదు. వద్దులే దాని అది గురించి మాట్లాడదాం. ఎమోషనల్ రైడర్ అది. అదే దాని గురించి ఎమోషనల్ రైడ్ మాట్లాడదాం. అది ఆ సినిమా. అది కంప్లీట్ ఎమోషనల్ ఎమోషనల్ సైడ్ అది. రైడ్ అసలది. అంటే ఆ టైంలో నాకు తెలిసి ఏ కమర్షియల్ హీరో కూడా అలాంటి సినిమా చేయడానికి ఒప్పుకోడు. 'కమల్ హాసన్' గాబట్టే చేసాడు ఆ ఒక మూవీ. అంతే. ఒక్కొక్క నాకు డైలాగ్ ఇని, నాకా ఒక్కొక్క సీన్ సీన్ అయితే నిజంగా అసలు ఏంట్రా ఏం చూస్తున్నాం మనం అనిపిస్తది. ఆహ్, వాళ్ళ అమ్మాయిని ప్రాస్టిట్యూషన్ హోమ్‌లో అదే. దొరకడం, అక్కడి నుంచి తీసుకొచ్చాక ఇది అన్నీ అయి చూసినప్పుడు అసలు చూడ అది చూడలేం. అంటే నాకు చిన్నప్పుడు అంత మనకంత ఎమోషనల్ అయ్యి తెలియనప్పుడే నేను చూడలేకపోయాను. అదే. ఇంకిప్పుడు అదే. అసలు చూడలేనది. అది ఆలోచిస్తేనే ఒక రకంగా ఉందది. అలా ఉంటది ఆ సినిమా. అండ్ ఇంకొకటొచ్చేసి 'అంబే శివం' అంటే సత్యమే శివం అనుకుంటా తెలుగులో. కమల్ నువ్వు అబ్జర్వ్ హాసన్‌ను, చేస్తే ఆ! మాధవన్ 'అంబే ఇద్దరుంటారు. శివం', 'మాధవన్' కమల్ హాసన్. హ్మ్. 'సత్యమే శివం' అదొక సంథింగ్ అది మూవీ. ఫిలాసఫికల్ మూవీ అది. ఆ! తెలుగులో 'సత్యమే శివం.' ఫిలాసఫికల్ 'సత్యమే మూవీ శివం.' అది. ఇప్పుడొస్తున్నాయి. హ్మ్. ఇన్‌స్టాలో రీల్స్ పెడతా ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది ర్యాండమ్‌గా దాని గురించి. అంటే ఆ మూవీ కొన్ని సీన్స్ అలా యాడ్ చేసి. ఆ హ్మ్. కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఎండింగ్ అనేది అసలు వేరది. ఆ గెటప్ కానీ, దాంట్లో కమల్ హాసన్‌ది. హ్మ్. తర్వాత ఒక గైడ్‌లాగా మాధవన్‌కి. అంటే అతను అన్నీ అనుభవించేసి చివరిలో ఫెయిల్ అయ్యి ఇట్లాగా రావడం. అంటే లవ్ ఫెయిల్యూర్ గాని అట్లా గాని రావడం. తర్వాత ఆయన యాక్సిడెంటు, ఆ తర్వాత ఇదంతా ఫైట్ అదంతా జరిగి ఫేస్ అంతా మారిపోయి, ఆ గెటప్‌లో తర్వాత ఒక నేనిప్పుడే స్టార్ట్ అయ్యానన్నట్టుగా మాధవన్ రోలు. అవును. ప్రపంచానికి నేనిప్పుడే స్టార్ట్ అయ్యానట్టుగా అన్నప్పుడు మాధవన్ రోలు. నాకు వాళ్ళు నచ్చరు, వీళ్ళు నచ్చరన్నప్పుడు ఇతను గైడ్ చేయడం. అవునవును. అయన్నీ నిజంగా అదే. అది అల్టిమేట్ మూవీ నిజంగా నన్నడిగితే అది. ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసిన దానిలో 'కార్తీది' 'అరవింద్ స్వామిది' మనం ఒక మూవీ చూసాం రీసెంట్‌గా. పేరు నాకు గుర్తు రావట్లేదు గానీ, బావ బామర్ది అన్నట్టు. అంజేబం అవునవునవును. సంథింగ్ ఏదో ఉంటదొకటి. ఆ! ఆహ్, అవునవునవును. ఆ టైప్ ఆఫ్ కెమిస్ట్రీ ఆ రోజుల్లోనే వాళ్ళు ఒక ఫ్రెండ్ లాగా పెట్టి తీశారది. అవును. అంతే. వీళ్ళిద్దరికి రిలేషన్‌షిప్ ఉండదు. ఒక ట్రైన్‌లో జర్నీ చేస్తున్నప్పుడు సంథింగ్ ఒక ఎగ్జాక్ట్‌లీ. ఆ! వరదలొచ్చి వీళ్ళిద్దరూ స్ట్రేంజర్స్ మీట్. కలిసి ట్రావెల్ చేయడం ఇద్దరు స్ట్రేంజర్స్ మీట్ అవ్వడం. అవును. ఇద్దరు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ చూసినోళ్ళు మీట్ అయ్యి, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు కలిసి వెళ్ళడం. ఆహ్, అక్ దేవుడంటే ఎవరు తర్వాత అని ఒకళ్ళనొకళ్ళు ఎక్స్‌ప్లెయిన్ జేయడం. అదే. ఆ! ఎక్స్‌ప్లెయిన్ చేయడం. అది అసలు మామూలుగా గాదు. అదొక డిఫరెంట్ మూవీ. అది చాలా మందికి అప్పుడు ఎక్కలేదు. అండ్ కష్టం అది. అది ఎక్కడం గూడా కష్టమే. ఎందుకంటే చాలా ఫిలాసఫికల్‌గా ఉంటది. అది ఒక చాలా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి ఆ సినిమాలో. అవును. ఈ అవును. ఎలా ఉంటుందంటే కమల్ హాసన్ క్యారెక్టర్ ఒక కమ్యూనిస్ట్‌గా ఉండి రోడ్ సైడు నాటకాలు వేస్తూ ఉండి తర్వాత ఒక అమ్మాయిని లవ్ చేసి, ఆ అమ్మాయితో బ్రేకప్ అయ్యి, అక్కడి నుంచి మళ్ళీ ఒక యాక్సిడెంట్‌లో కాలు పోగొట్టుకొని, తనకి యాక్సిడెంట్ కారణమైన ఒక కుక్క పిల్లని పెంచుకుంటాడు మళ్ళీ. హ్మ్. ఆ సినిమాలో చూస్తే యాక్సిడెంట్ అయిన స్పాట్‌కి మళ్ళీ వెళ్తాడు. వెళ్తే అక్కడ కుక్క ఉంటది. కుంటి కుక్క. ఆ కుక్కని తిడతా ఉంటారు అక్కడోళ్ళు. ఎందుకు తిడుతున్నావు అంటే, ఈ కుక్క వల్ల పెద్ద యాక్సిడెంట్ అయిందండి అని జెప్తారు. ఆ యాక్సిడెంట్‌లో కమల్ హాసన్‌కి అవును. కాలు పోతది. అలా మళ్ళీ ఫేస్ డ్యామేజ్ అవుతది. ఆ కుక్కని పెంచుకుంటాడు. సో, అవును. అలాగా అదొక డిఫరెంట్ ఇది గదా! అండ్ ఆ తర్వాతేందంటే ఇంకా ఈ ఈ చాలా ఉంటాయి సీన్స్ అవి. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం గానీ, ఆహ్, ఈ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటే చాలా కనిపిస్తూ ఉంటాయి. సో, చాలా అది వస్తాయి. చాలా ఫైనల్‌గా వస్తాయి. చూస్తే అవును. మాధవన్ పెళ్లి చేసుకునేది కమల్ హాసన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ని. చూసి అవును. చూ పెళ్ళికెళ్ళి చూసి బ్లెస్సింగ్ చేసి వచ్చేస్తారు. అవును. అవును. సో, అది అంటే ప్రతి మనిషిలోనూ అటువంటి ఒక పాజిటివ్‌నెస్ ఉండాలి. ఫైన్ ఎండ్ వచ్చినప్పుడు ఏం జరిగినా గూడా ఆ పాజిటివ్‌నెస్ క్రియేట్ జేసుకోవాలి. అదే దైవత్వం అన్నట్టు సంథింగ్ అదొక అదే. చూపిస్తాడు. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడమే దైవత్వం. దేవుడనేవాడు సెపరేట్‌గా ఎక్కడో ఉండడు.
నీలో ఉంటాడు, అదే. నాలో అదే. ఉంటాడు అనేదే ఎమోషనల్ ఎండింగ్ దానిది. అదే. అది బావుంటది. ఆ సినిమా ఒకటి. అది. ఇంకొకటొచ్చేసి మన తెలుగులో పెద్దగా హిట్ అవ్వలేదు. అది కానీ తమిళ్‌లో బానే హిట్ అయింది. 'విరుమాండి' 'పోతురాజు.' 'పోతురాజు' అంటే పేరు వినగానే నేను మూవీ చూడలేదు. 'జై జై 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 'పోతురాజు' మూవీ పోతురాజు' అని చూడు. ఒక బీట్ వచ్చేది. అవునవునవును. 'పోతురాజు' మూవీ చూడు. నీకు ఎలా ఉంటదంటే అదొక డిఫరెంట్ స్క్రీన్ ప్లే. అది మీకు ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే అన్నమాట. ఫస్ట్ హాఫ్ వరకు ఒక క్రైమ్ జరుగుతది. ఈజీ 'పోతురాజు' గురించి చెప్తున్నాను. ఓకే. ఒక క్రైమ్ జరుగుతది. మొత్తం ఆ క్రైమ్‌కి సంబంధించి ఇద్దరు వ్యక్తులకి ఉరిశిక్ష పడుతుంది. ఓకే. అండ్ ఆ ఉరిశిక్ష పడిన ఖైదీలని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ఆమె వెళ్తది రిపోర్టర్. ఫస్ట్ ఏమో హ్మ్. ఇంకొకతన్ని పశుపతి అనుకుంటా చేసింది. ఇంకొక అతని క్యారెక్టర్. పశుపతో సంథింగ్ ఎవరో గుర్తు రావట్లేదు. సో, ఆహ్, అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతనొక వెర్షన్ చెప్తాడు. పశుపతి. అతనొక వెర్షన్ చెప్తాడు. ఆ వెర్షన్‌లో మనకి కమల్ హాసన్ మొత్తం నెగెటివ్‌గా కనిపిస్తుంది. హ్మ్. చాలా ర్యాష్, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఎవరిని పట్టించుకోడు అది ఇది అని చెప్పి. అప్పటి వరకు మనం అదొక ఇంటెన్షన్‌లో ఉంటాము. తర్వాత మళ్ళీ సేమ్ కమల్ సేమ్ రిపోర్టర్ కమల్ హాసన్‌తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకొక వెర్షన్ వస్తది. ఆ! జరిగిన ఒక సంఘటన, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు పర్స్‌పెక్టివ్‌లో చూస్తారు. సో, ఇద్దరు పర్స్‌పెక్టివ్‌లో వేరు వేరుగా కనిపిస్తుంది. సో, అవును. అది ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే. చూడడానికి మాస్ మూవీలా ఉంటది. మీసాలు పెట్టేసుకొని హ్మ్. జల్లికట్టు ఆడతారు. అన్నీ చేస్తూ ఉంటారు. అదొక మాస్ మూవీ అనుకోని ఎళ్ళా సినిమా చిన్నప్పుడు నేను. అక్కడికెళ్ళి సినిమా హ్మ్. చూస్తే సినిమా అంత వెరైటీగా ఇలా ఉంది. తెలుగులో అంత పెద్ద హిట్ అయినట్టు నాకు అనిపియలేదు. ఎక్కువ మంది చూడలేదది. అవల. 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 బట్ అది ఒక అండర్ రేటెడ్ మూవీ తెలుగు వాళ్ళకి. తమిళ్‌లో హిట్ అయింది గానీ, తెలుగు హ్మ్. వాళ్ళకి మాత్రం అండర్ రేటెడ్. అంటే ఇవన్నీ 'రజనీకాంత్' మూవీస్‌లో నాకు తక్కువ అండర్ రేటెడ్ మూవీస్ ఉంటాయి గానీ, బట్ మోస్ట్‌లీ 'కమల్ హాసన్' మూవీస్‌లో నాకు ఎక్కువ అండర్ రేటెడ్